సాటర్డే మార్నింగ్ కన్ఫామ్‌గా పూజ చేసేసుకున్నాము. ముందు రోజు చేసిన గులాబ్ జామ్స్ నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా పక్కాగా అయిపోతది. అట్లుంటది మన వాళ్ళతోటి. మీలో ఎంతమందికి ఆలూని బాయిల్ చేసిన తర్వాత దాని పైన ఉన్న తోలుని తీయడం అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. ఇప్పుడు మా అమ్మకి హెల్ప్ చేస్తా అని చెప్పి నేను ఈ పని చేసేదాన్ని. ఏదో హెల్ప్ చేయడానికి కాదు, అలా పీల్ చేస్తూ కొద్దిగా నేను కూడా ఆలూని తినడానికి. ఇవ్వమ్మ తింటాను అంటే ఇవ్వరు. ఇలా చేస్తే ఏమనలేరు. ఈరోజు సాటర్డే స్పెషల్ లంచ్ ఏంటో తెలుసా? లెమన్ రైస్ విత్ ఆలూ ఫ్రై. ఆలూను నేనైతే ఇలా తెల్లబాయి కారం వేసి ఫ్రై చేస్తాను. చాలా బాగుంటుంది. ఇంకా వైట్ రైస్ కూడా. ఈ వైట్ రైస్‌లోకి కాంబినేషన్‌గా పచ్చడి, పల్లీల పచ్చడి, ఇంకా రసం ఈ రోజు చేసిన వాటికంటే నెక్స్ట్ డే ఇంకా టేస్టీగా ఉంటాయి. మీరెవరైనా అబ్జర్వ్ చేశారా? ఇంకా చల్లగా పెరుగు. ఎండలొస్తున్నాయి కదా అందుకే. ఇక ఆఫ్టర్‌నూన్ అభిని స్కూల్ నుంచి ఇంటికి తీసుకురావడానికి స్కూల్ దగ్గరికెళ్ళిపోయాను. ఈరోజు పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ అంట. మనం మీటింగ్ అంతా కంప్లీట్ అయిపోయాక సైన్ చేయడానికి వెళ్ళాము. ఫైనల్‌గా అభిని ఇంటికి తీసుకొచ్చేస్తున్నాను. తినడం అంతా కంప్లీట్ అయిపోయింది. పడుకుందురా అంటే డైలీ ఈవినింగ్ వరకు స్కూల్ ఉంటుంది కదా, నిద్రపోతే మళ్ళీ స్కూల్‌లో నిద్రపోతాడని మేల్కొని డ్రాయింగ్ ఏస్తున్నాడు. ఇదేంటో కామెంట్ చేసేయండి.